విజయవాడ నగరంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలంటే ప్రజలు కూడా సహకారం ఎంతో అవసరమని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగర వ్యాప్తంగా ఎవరైనా గంజాయి కానీ, మత్తు పదార్థాలు కానీ, మాదక ద్రవ్యాలు కానీ ఎవరైనా నిల్వ ఉంచి అమ్మకాలకు కానీ, కొనుగోలుకు పెట్టిన ప్రదేశాలు ఎవరైనా గుర్తిస్తే తక్షణమే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి టోల్ ఫ్రీ నెంబర్ని. టోల్ ఫ్రీ నంబర్ 19722. మరొక టోల్ ఫ్రీ నంబర్ 112. ఈ రెండు టోల్ ఫ్రీ నంబర్లో ఏదైనా ఒక టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేస్తే మీరు గుర్తించిన స్థలం ఏదైనా నిర్మానుష్యంలో ప్రదేశంలో ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్లు, గంజాయి అమ్మకాలు లేకపోతే మాదక ద్రవ్యాలతో కనిపించే అనుమానం, మీకు ఏమైనా అనుమానం కనిపిస్తే తక్షణమే విజయవాడ పోలీసులు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. మనం శాంతి భద్రత పర్యవేక్షణలో ఉండాలంటే ఖచ్చితంగా ప్రజల సహకారం పోలీసులకు ఖచ్చితంగా ఉండాలి. పోలీసులు అదేవిధంగా మన ప్రజలందరికీ పహార కాస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో బెజవాడ పోలీసులు ఒక వినూత్న రీతిలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు గంజాయికి అలవాటు పడి, మత్తు పదార్థాలకు అలవాటు పడి దాని జీవితాలను నాశనం చేసుకునే విధంగా తయారవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అటువంటి కార్యక్రమాలను పోలీసులు డాకర్ను వేసి ఎక్కడైతే గంజాయి మత్తు పదార్థాలు కనిపిస్తున్నాయో ఆ ప్రాంతంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకునే విధంగా ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే విజయవాడ ప్రజలందరూ సహకరిస్తే ఇలాంటి చెడ్డ పనులనేవి నిర్మూలం అయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ శాంతి భద్రతకు విఘాంతం కలిగించే చర్యలు ఏవైతే ఎక్కడ జరుగుతున్నాయో ఖచ్చితంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ 1972112 ఈ రెండు టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రదేశాన్ని పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని వారిపై ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుందే కూడా బెజవాడ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. మరైతే విజయవాడ ప్రజలు కూడా పోలీసులకు సహకరించే విధంగా ముందుకు రావాలని కోరుతున్నాము.